సంక్రాంతి తర్వాత బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. తర్వాత వైసీపీ నాయకులు చెప్పింది జనవరి 29 నుంచి బయటకు వస్తాడు అని చెప్పి ప్రకటించారు. ఇవాళ 31. ఏమైపోయాడు అంటారు జగన్మోహన్ రెడ్డి? జనాల్లోకి రావడానికి ఏమవుతుంది అంటారు ఆయనకి? జనవరి పోయింది, ఫిబ్రవరి వస్తుంది. యాడికి వస్తాడు ఆయన? వచ్చి ఏం చేస్తాడు? యాడికి సీఎంగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడే పరదాలతో అట్న కొనుక్కొని మేలకొని కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చినా రాబోయే ఇబ్బంది ఏం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అన్ని పనులు జరిగిపోతూనే ఉన్నాయి, జనాలకి రావాల్సిన పనే లేదు. మరి ఒక పక్కన చూస్తుంటే కనుక అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే కనుక ముహూర్తం కుదరలేదు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకి లేదంటే కనుక ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పిన వ్యక్తికి బయటికి రావడానికి ముహూర్తాలకి సంబంధం ఏముందనుకోవచ్చు అంటారు? అంబటి రాంబాబు పెళ్లి చూపులా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెళ్లి చూపులా ముహూర్తం కట్టడానికి? దేనికి ముహూర్తం? వీళ్ళిద్దరు పనికి మాలలేగా. ఆయన అరగంట రాంబాబు అంత వయసు వచ్చినా కానీ ఆయన చిన్నలు తగ్గలేదు. దేనికంటే ముహూర్తం పెట్టడం కాదు, తద్దలం పెడతా జనం బయటకు వస్తే కడుపులో మంటతో ఉన్నారు. అంబటి రాంబాబు నువ్వేం చేసావని నీ నియోజకవర్గంలో ఏం చేయలేక నిన్ను ఓడించారు. ముహూర్తం కావాలా? పనికి మాలరా నువ్వు ఊరక డాన్సులు వేసుకుంటా, నువ్వు ఒక పెద్ద తరా వచ్చినా కానీ పెద్ద తరాగా లేవు, నువ్వు చిందులు వేసుకుంటా. నీకు ముహూర్తం కావాలి. ఏం పెళ్లి ముహూర్తం పెడతారు? నీకు పెళ్లి ముహూర్తం కాదు, బయటకు వస్తే మిమ్మల్ని చూస్తే తద్దినం పెడతారు, తద్దినం ముహూర్తం పెడతారు. అది తద్దినం ముహూర్తం పెట్టుకోకుండా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పిల్లడా ముహూర్తం పెట్టడానికి? దేనికి? ఏమన్నా నువ్వేమన్నా ఏం మంచి పని చేస్తున్నావు అని ముహూర్తం పెట్టాలి? ఏమన్నా శంకుస్థాపనకి వస్తున్నావా ముహూర్తం పెట్టడానికి? లేకపోతే ఏదైనా మంచి పని చేయడానికి వస్తున్నావా? లేదు సరే, నువ్వు లక్షల కోట్లు సంపాదించావు కదా, పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న రాష్ట్రాన్ని బస్టు పట్టించి లక్షల కోట్లన్నీ దాచుకొని లండన్లో ఆడేయడం ఎంజాయ్ చేస్తున్నావు. అవన్నీ తెచ్చుకొచ్చి పేదోళ్ళు కష్టాల్లో ఉన్నారన్నా కదా పంచు. మరి దానికి ముహూర్తం ఎందుకు? మంచి పని చేస్తే దానికి ముహూర్తం ఎందుకు? ముహూర్తంతో పనే లేదు. నువ్వు ఆడున్నా ఒకటే, పనికిరానోడు రాష్ట్రంలో ఉంటే, లేకపోతే జనం ఏమనుకోవట్లే. కూటమిని వాళ్ళు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నరేంద్ర మోడీని అందరినీ వేడుకుంటారు. శుభ్రంగా రాష్ట్రానికి పరిపాలన మంచి పరిపాలన అందించాలి, రాజధాని పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, ప్రజల నాడిని కనుక్కొని అన్ని మంచి చేసే నాయకుడు కావాలని జనం అనుకుంటారు. కానీ మేము ఉండమో పనుల కోసం ముహూర్తాలతో పనే లేదు. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నువ్వు ఒక అసలు లాయర్ అంటున్నావు, కానీ నీ పని మాటలే నీకు అసలు లాయర్ మాట్లాడలేవు. పనికి మాలలాగా మాట్లాడుతున్నావు నువ్వు అన్ని. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ పదే చెప్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా, లేదంటే కనుక మన దావోస్ వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు ఏమి తేకుండా ప్రజల్ని పక్కదారి పట్టించడానికే మా మీద కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ చేస్తున్న వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వేం చేస్తున్నావు? 5 ఏళ్లలో ఏం చేసావు? నీ లక్షల కోట్లు నూకేసి దాచిపెట్టుకొని దాచిపెట్టుకోవాలి, ఏం చేయాలని ఆ వాటిలో దాచుకొని ఉన్నారు. కానీ అవి జాగ్రత్త చేసుకునే పనులు ఉన్నారు. ఇప్పుడు కూడా నువ్వు గెలిచినా కానీ ఏం చేస్తున్నావు? ఏ నియోజకవర్గంలో ఏం పనులు చేస్తున్నావు? మీ బతుకులు అన్నీ బయట, మీ చేసిన అవినీతి అంతా బయటపడుద్దని ఏడ రాకుండా మీరు కాపాడుకుంటున్నారు. కానీ మీ పనులు మీదే కానీ మీ దొంగతనాలు చేసిన పనులన్నీ బయటికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే పనులు ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రజల్ని ఎవరిని ఏం కాపాడట్లా. మీరు దోచుకోవడమే దాచుకోవడమే అయ్యే మీకు పని. ఏం చేస్తున్నారు మీరు? ప్రజల్లో తిరిగి ఏనాడైనా పని చేశారా? ఏం చేస్తున్నారు? జనానికి ఏం చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మాట్లాడారు, అన్నీ వస్తాయి, మొత్తం పరిశ్రమలు మొత్తం వస్తాయి, రాజధాని పూర్తి అయింది, పోలవరం పూర్తి అయింది. అది పేదవాడి ప్రజల కళ, రైతుల కళ, అందరి కళ. ప్రతి వాళ్ళకైనా ఈ రెండుకైనా నెరవేర్స్తే చంద్రబాబు నాయుడికి అస్సలు ఇంకా రాజకీయంకి ఎప్పుడు సీఎంఏ. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు బతుకున్నంత సేపు సీఎం, ఎవడు అడ్డు పెట్టడానికి లేదు. ఆ 2 పనులు చేస్తే తొందరగా పరిశ్రమలు చేసి పిల్లలకి, చదువుకునే పిల్లలు 5 ఏళ్లలో బస్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ఉద్యోగాలు మనకి ఏమి పేదలకి ఐఏసి ఈఏసి అని ఆశ పడటం కంటే పరిశ్రమలను తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగస్తులు, పిల్లలకి, చదువుకున్న పిల్లలకి తల్లిదండ్రి కష్టపడి ఈ లక్షలు పెట్టి చదివించింది వేస్ట్ కాకుండా పోలవరం ముందు రాజధానిలో పరిశ్రమలు తెస్తే చదువుకున్న నిరుద్యోగుల్లో ఉన్నారు. మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటే చాలు. వాళ్ళు వేసే రూపాయి 2 రూపాయలు ప్రతి పేదవాడు కూడా ఏం చంద్రబాబు నాయుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేమో వైఎస్సీ ఉద్ధరిస్తారని ఎవరు పిల్లల్ని కల్లా. రాష్ట్రానికి మంచి చేసి 4 పరిశ్రమలు తీసుకొస్తే పిల్లలు చదువు వేస్ట్ కాకుండా తల్లిదండ్రి కష్టం చేసి కూలి చేసి నాలి చేసి కనీసం పిల్లల్ని చదివించి ఒక పిల్లలు ఉద్యోగస్తులుగా తోల్చి వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలని చెప్పి సొంత కొంపలు కూడా ఇల్లులు అమ్మి తాకట్లు పెట్టి చదివించి ప్రతిదానికి కూడా తల్లిదండ్రులు చాలా ఎంకరేజ్ చేస్తే నువ్వేసి 5,000 10,000 తీసుకెళ్ళి నువ్వు తల్లిదండ్రికి వస్తే వాడు ముందు దాగం లేకపోతే ఆడి తిరిగి ఈడ తిరిగి కాజేస్తారు. అవన్నీ కాదు. అవి వేసినా వేయకపోయినా ప్రతి పేదవాడు
లక్షలు పెట్టి చదివించి, ఇప్పుడు పిల్లల్ని చదివించి లక్షలు పెట్టి 20 లక్షలు 10 లక్షలు పెట్టి లండన్ అమెరికా పంపిస్తున్నారు. వాళ్ళేమో ఇప్పుడు మన పిల్లల్ని ఉద్యోగాలు లేకపోతే వెనక్కి పంపించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన ట్రంప్ గెలిచాడు, నిరుద్యోగస్తులాడు ఉంటే ప్రైవేట్ పనులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకని మన రాజధానిలో పరిశ్రమలు తీసుకొచ్చి అన్నీ మనకి బాగు చేస్తే చంద్రబాబు నాయుడు గారు లండన్ పోవాల్సిన పని లేదు, అమెరికా పోవాల్సిన పని లేదు. ఆడేదో ఏదో ప్రస్తుతానికి అవి జాబ్ వచ్చేదాకా చేసుకుంటుంటే అవి కూడా చేసుకోవడానికి ట్రంప్ దానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి లక్షలు పెట్టి అమెరికాలు ఎన్ని పంపించే బదులు మదే రాజధానిలో పరిశ్రమలు ఏర్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నీ ప్రతి పిల్లోడికి కూడా ఉద్యోగం కల్పిస్తే చాలు. ఈ పేదవాళ్ళకి 5,000 10,000 వేసి వాళ్ళని పాడు చేసే కంటే మొత్తం ముందు చంద్రబాబు నాయుడు గారు ముందు దాని మీద దృష్టి పెట్టండి. లక్షలు పిల్లల్ని చదివించి ఫీజులు కట్టకపోతే పిల్లల్ని ఆడి ఇళ్ళకి పంపిస్తారా, కాలేజీల నుంచి తరిపి పంపిస్తారని చెప్పి వాళ్ళకి అదాటి లేక సొంత ఇల్లులు అమ్ముకున్నోళ్ళు, పొలాలు అమ్ముకున్నోళ్ళు పిల్లల్ని చదివించి రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరిగి జగన్ ప్రభుత్వంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక గంజాయి 100కి 50కి దొరికితే తాగి చెడిపోయి బస్టు పట్టేవాళ్ళు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఏం చేయాలో, కొంతమంది తల్లిదండ్రులు అయితే పరుగుగా బతికాలు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి 5 ఏళ్లలో. జగన్మోహన్ మరి దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఒక్క కంపెనీ కూడా తేకుండా ఉత్త చేతులతో వచ్చాడు అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరు ఉత్త చేతులతో వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అన్ని సెట్ చేసుకుని వచ్చాడు. మా రాష్ట్రానికి అవి కావాలి ఈ కావాలి, పేద రాష్ట్రం గడిపడింది. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మేము గెలిచాం, కూటమికి ఇచ్చాం, అన్ని హామీలు ఇచ్చాము, మొత్తం 10 నెరవేర్చాలి హామీ అని చెప్పి ఆయన పోరాడుతున్నాడు, చేశాడు. అన్ని ఒప్పందం చేసుకొని వచ్చాడు. వస్తే నిదానంగా నీ ఏడో దాంట్లో పొనుకొని చెప్తే అట్టా జగన్మోహన్ రెడ్డి నీకేం తెలియదు, తెలియబోతే మెలకొండ నుండి చేసే వాళ్ళని చేయకుండా చెడగొట్టవద్దు, మంచి పేద ప్రజలకి మంచి చెయ్యి. నువ్వేమి లక్షల కోట్లు సంపాదించుకున్న 2 ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి, నువ్వేం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నీ సొంత చెల్లెలికే నువ్వు న్యాయం చేయలేవు. నీ సొంత చెల్లెలు నువ్వు మంచోడు అయితే ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ నిన్ను ఓడించడానికి ప్రయత్నించింది? సొంత అన్ననే ఓడించింది ఒక లెక్క. ఆ అమ్మాయి తిరిగి 13 నియోజకవర్గాలలో తిరిగి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండకూడదు, ఒక సైతాన్ని పారగొట్టాలని నీ సొంత చెల్లెలే ఓడించింది. నువ్వు చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు ఓడించింది. అసలు నీ సొంత చెల్లెలే కంకం కట్టుకొని కాంగ్రెస్లో ఉండి మా కాంగ్రెస్ రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ సైకో రాకూడదు, రాష్ట్రానికి సర్వనాశనం చేశాడు. మమ్మల్ని మా కుటుంబాన్ని నాశనం చేసింది కాకుండా మా బాబాయిని మొత్తం ఇది చేసింది కాకుండా మొత్తం ఎవరికి ఏం పేదలకు కూడా ఏం చేయట్లేదు. అట్లాంటి సైకో ఉండకూడదు. నా సొంత అన్న అయినా సరే చీ అనిపించుకుంటున్నాడు. అంతకంటే ఏముందని చెప్పి ఆమె సొంత చెల్లెలే ఓడించింది చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలలో తిరిగి కంకణం కట్టుకొని ఓడిపోయిన తర్వాత మన సొంత అన్నయ్య ఓడిపోయినట్టు మంచిది, జనం ఓడించారు, జనం బుద్ధి చెప్పారని చెప్పి ఆమె చాలా సంతోషపడింది. వాళ్ళ పార్టీ రాకపోయినా కానీ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందో నాకు కూడా చాలా సంతోషపడింది. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి జనవరి అయిపోయింది, రేపు ఫిబ్రవరిలో అయినా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడంటారా? బయటకు వస్తే కనుక ఒక ప్రభంజనం వస్తుంది, బయటకి ఒక జన సునామీ వస్తుంది. ప్రజలు ఎదురెళ్ళి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతారు. నిన్ను ఓడించి మేము తప్పు చేశామని చెప్పి క్షమాపణలు చెబుతారంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే ప్రజలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి క్షమించమనండి అని అడగడానికి సిద్ధంగా ఉన్నారా? అంబటి రాంబాబు, నీలో జగన్మోహన్ రెడ్డి మీద నీకు కూడా ఖర్చు ఉంది. మామూలుగా ఈ 13 జిల్లాల్లో జనమే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలే కాదు, నీకు కూడా ఖర్చు ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అంబటి రాంబాబు. లేకపోతే నువ్వు రామని పిలుచుకొచ్చి రోడ్ల మీద తిప్పి నీ ఖర్చు తీర్చుకోవాలని ఉంది. తీసుకొచ్చి నువ్వేం మాట్లాడిస్తావు, ఏం చేస్తావు? నువ్వు కూడా ఆయన పక్కన తిరిగావు, నీకు ఇద్దరే కొడతారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు. మీరు ఏం చేయలే, నువ్వేందు రా అంటున్నారు. క్షమాపణ చెబుతారు జగన్మోహన్ రెడ్డికి అంటున్నాడు. క్షమాపణ చెప్పడానికి నువ్వేం చేశావు? 5 ఏళ్లలో ఏం చేశావు? గంజాయి పెంచి పోషించావు, మందు తాగిపోతాళ్ళని మందు పెంచితే వాళ్ళు శానిటైజర్లు తెచ్చి చచ్చిపోయి వాళ్ళ మెల్లల్లో తాలిబొట్టు తెగినందుకు నీకు సన్మానం ఇస్తారా? లేకపోతే ఏం చేస్తారు? కొడతారు జగన్మోహన్ రెడ్డి. కసి మీద ఉన్నారు జనం. అంబటి రాంబాబు నువ్వు ఇద్దరిని కొడతారు. రాంబాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఒకవేళ తప్పుకో, అది ఉందని ఇదని వయసు కూడా పైపడ్డది. నువ్వు ఈ వయసులో ఏమన్నా దెబ్బలు తింటే మీరు తట్టుకోలేరు అంబటి రాంబాబు.